అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ ఎంత టేస్టీగా ఎంత కమ్మగా ఉండే కుక్కుడ్ వెడ్డింగ్ బాయ్ బిర్యానీ అయితే చూడబోతున్నాం. ఈ ప్యాకెట్లో అయితే మసాలా ఉంటుంది. ఈ మసాలాతో సింపుల్గా అయితే బిర్యానీ అయితే చేసి చూపించబోతున్నాను. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 కేజీ బాస్మతి బియ్యం తీసుకొని ఒక అరగంట సేపు నీళ్ళు వేసి కడిగేసి నానబెట్టుకోవాలి. 1/2 కేజీ బియ్యానికి 1/2 కేజీ మటన్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మటన్ని శుభ్రంగా కడిగేసి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు కుక్కుడ్ వెడ్డింగ్ బాయ్ బిర్యానీ పేస్ట్ని ఇలా తీసుకోవాలి. చూసారా, దీంట్లో మసాలా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలా తీసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఇలాగైతే కుక్కర్ పెట్టుకోవాలి. స్టవ్ మీద కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్. ఇప్పుడు ప్యాకెట్ను ఓపెన్ చేసి ప్యాకెట్లో ఉన్న మసాలాని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకోవాలి. అలాగే 2 ప్యాకెట్ కూడా కట్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకుని వేసుకోవాలి. 200 గ్రాముల రైస్కి అయితే 1 ప్యాకెట్ వేసుకోవాలి. నేనైతే 2 ప్యాకెట్లు వేసుకుంటున్నాను. 1/2 కేజీ బియ్యం అయితే వండుతున్నాను. ఇలా 2 ప్యాకెట్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ఇప్పుడైతే ఇందులో వేసుకోవాలి. మటన్, చికెన్ కాకుండా వెజిటబుల్ వేసుకొని కూడా మనమైతే ఈ మసాలా వేసుకొని బిర్యానీ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మీద పెట్టుకొని ఒక 4 విజిల్ వచ్చేంత వరకు పెట్టేసి వదిలేయాలి. ఇలాగా ఇప్పుడు 4 విజిల్ అయిపోయిన తర్వాత ఇలాగా విజిల్ తీసి ఇప్పుడైతే మటన్ ఉడికిందా లేదా అనేసి ఇప్పుడైతే చూడాలి. కుక్కర్ మూత తీయగానే ఆ మసాలా స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. మటన్ వచ్చి 80% ఉడికితే సరిపోతుంది. మళ్ళీ మనం బియ్యం పెట్టి ఉడికించేటప్పుడు ఆ 20% కూడా ఉడికిపోతుంది. చూసారా, 80% అయిపోయింది. ఇప్పుడైతే దీంట్లో నీళ్ళైతే వేసుకోవాలి. 2 గ్లాస్ బియ్యానికి అయితే 4 గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలి. ఇలా 4 గ్లాసులు వేసుకున్న తర్వాత దీంట్లో అయితే ఉప్పు అయిన అవసరం లేదు. ఉప్పు అయితే దీంట్లోనే ఉంటుంది. మసాలాలని అంత ఉప్పు సరిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి ఉప్పు అయిన అవసరం లేదు. ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని నీళ్ళంతా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు మరిగిన తర్వాత ఇప్పుడు ఆ బియ్యాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా బియ్యం అంతా వేసుకున్న తర్వాత ఇంకోసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూతలో పెట్టుకున్న తర్వాత ఒక 2 విజిల్ వచ్చేంత వరకు పెట్టేసి వదిలేయాలి. ఇలాగ 2 విజిల్ వచ్చేసి ఆ ప్రెషర్ అంతా ఆగిపోయిన తర్వాత ఇప్పుడైతే విజిల్ తీసి మూత తీసుకొని చూడాలి. తీసుకొని ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము. కొద్దిగా నీళ్ళు ఉన్నట్టుగా ఉంది కదా, అది నీళ్ళు కాదు, పైన ఆయిల్ అలా కనిపిస్తుంది. చల్లారిపోతే అదంతా బాగా సెట్ అయిపోతుంది. ఇప్పుడైతే అన్నం వచ్చి బాగా ఉడికిపోయింది. 2 విజిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మసాలాతో పాటు చిన్న ఆయిల్ ప్యాకెట్ వచ్చాయి కదా, లాస్ట్ అండ్ ఫైనల్గా బిర్యానీ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఆయిల్ ప్యాకెట్ని ఇప్పుడు ఇలాగా దాని మీద ఇలాగ పోసేయాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అలాగే దీనిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కుక్కుడ్ వెడ్డింగ్ బాయ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.